జనవరి 31, 2024 హైదరాబాద్లోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహావిష్కరణ జరిగినది. నిర్వహణ గద్దర్ గలం, దాని చైర్మన్ కొల్లూరి సత్తయ్య. గౌరవ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు విగ్రహావిష్కరణ చేయగా సభకు అధ్యక్షులుగా కొల్లూరి భరత్ గారు వహించారు. మంత్రివర్యులు దామోదరం సంజీవయ్య, కృష్ణరావులు పాల్గొనగా జగ్గారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కంచె ఐలయ్య, జేబీ రాజు, పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య, గద్దర్ కూతురు కొడుకు వెన్నెల, సూర్యంలు, పశు రవీందరు మొదలగు వారు ఎందరో పాల్గొన్నారు. స్థానిక నాయకులు శ్రీమతి లలిత సోమిరెడ్డి గారు, బాలయ్య, వరం, కుమార్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ఇంకా ఓయూ విద్యార్థులు, జేఎన్యూ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు, ఇఫ్లూ విద్యార్థులు నినాదాలతో ఆ సభను ఊరెత్తించారు. స్థానిక ప్రజలు, జిల్లాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మా పల్లె శంకర్ కళా బృందం గద్దర్ పాటలతో పల్లవించగా గాదె ఇన్నయ్య గారు మాట్లాడుతూ గద్దర్ యొక్క పోరాటాలను, వాళ్ళ అనుభవాలను తెలియజేస్తూ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టారు. ఈ డిమాండ్లకు డిప్యూటీ సీఎం గారు కొంత వివరణ, కొంత హామీలను ఇవ్వటం జరిగినది. మా భూమి మాకు కావాలనే నినాదం వెనుక ఈ 10 సంవత్సరాలు దొరలు ప్రజల చేతిలోని భూమిని లాక్కున్నారు. అందుకే ధరని ఎత్తివేయాలని మాట్లాడారు. కానీ అక్కడి సాధారణ ప్రజలు మాత్రము నాయకులను నమ్మటానికి వీలు లేదు. ఇవి అమలు చేయనట్టయితే పాట మాట పెన్నులు ఒకటై ప్రజల మధ్యకు రావాల్సిందే, మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందే అంటూ నినాదిస్తున్నారు అక్కడి ప్రజలు. తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలందరికీ కూడా 2 చేతులు జోడించి తెలంగాణ ఉద్యమాభివందనాలు. గద్దరన్నంటే ఒక తిరుగుబాటు, గద్దరన్నంటే పోరాటానికి, త్యాగానికి వేగు చుక్కైనటువంటి భారతదేశ నలుమూలల్లో తన పాట ద్వారా, తన మాట ద్వారా, తన ఆట ద్వారా ఈ దేశ ప్రజల విముక్తి కోసం, ముఖ్యంగా భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం ఎర్ర కోటపై ఎర్ర జెండా ఎగరేయాలని హార్నిశలు కృషి చేసినటువంటి ఓ నా గద్దరన్న 1979లో కాకతీయ యూనివర్సిటీలో పరిచయమైనటువంటి నాకు అక్కడి నుంచి కొనసాగినటువంటి ఉద్యమ పాటలో, ఉద్యమ బాటలో, పోరాట బాటలో, దండకారణ్యంలో దండుగట్టి భారతదేశ విప్లవానికి తుపాకైనటువంటి, తూట అయినటువంటి ఓ నా గద్దరన్న, నీవు చనిపోలేదు, నీకు చావు లేదు. నీవు చనిపోయినవంటే ఈ పాలకులు ఎవరైనా భ్రమపడితే, ఈ పాలకులు ఎవరైనా ఆ మాట చెప్తే 145 కోట్ల భారత ప్రజలు కాదు 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 అని నిన్ను గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1997 మార్చి 8-9 తేదీల్లో భువనగిరి కేంద్రంగా 6 పాటలతోటి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి గద్దరన్న నా తెలంగాణ అని పాట పాడినందుకే నెల తిరగక ముందే ఏప్రిల్ 6వ తేదీ నాడు 6 పాటలు రాసేందుకు 6 తూటాలతోటి గాయపరిస్తే ఆయనని గాంధీ హాస్పిటల్లో పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆనాడున్నాడు ప్రభుత్వము అక్కడి నుంచి నిజాం హాస్పిటల్ కి తరలించడానికి మేము చేసిన పోరాటం, మేము చేసిన హార్నిశల కృషి ఆ రోజు గద్దరన్నని బతికించుకోగలిగినాం. కానీ ఆయన అనారోగ్యం వెంటాడి ఆయన ఆపరేషన్ అయినప్పుడు ఇక్కడనే ఉన్నాడు పాశం యాదన్న. మేము రాత్రి 10 గంటల వరకు, సూర్యం ఉన్నాడు అక్కడనే, రాత్రి 10 గంటల వరకు హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేసినటువంటి డాక్టరు
గద్దరన్న క్షేమంగా ఉన్నాడని చెప్పిన తర్వాత విమలక్క, సూర్యం భార్య వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడనే ఉన్నాడు శివాజీ కూడా. మేమందరం హాస్పిటల్లో ఉండి గద్దరన్న క్షేమంగా ఉన్నాడని ఎంతో ఆశపడ్డాం. కానీ 2 రోజుల మా సంతోషం 3వ రోజు కల్లా మధ్యాహ్నం 1 గంట కల్లా మేము కని విని ఎరగనటువంటి వార్తను వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరమైంది. కానీ ఈ పక్కనే ఉన్న నర్సాపూర్ మాచూరు నుంచి సుమారు 33 అతి భయంకరంగా నరరూప రాక్షసుడైనటువంటి రక్తం కేరళ వారించినటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు నాగడి చాలల్లో రక్తం పేరులు వారిస్తుంటే ఆ మాచూరికి పోయి నా బిడ్డలని ఒక్క నర్సాపురే కాదు తెలంగాణ ప్రతి మాచూరి దగ్గర పోయి నా బిడ్డలు నా గుండెల్లో పెట్టుకుంటా అని చాటినటువంటి ఓ నా గద్దరన్న, నీ కోసం వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది మా గద్దరన్న అని నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నీవు చనిపోలేదు గద్దరన్న, నీకు చావు లేదు గద్దరన్న అని ఇవాళ గుంతెత్తి చాటుతాపున్నారు. కాబట్టి ఆ గద్దరన్న జయంతి వేడుకలని బతిలాడుకొని ప్రభుత్వాన్ని చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇంతకంటే అవమానం లేదని మేము భావిస్తా ఉన్నాం. గద్దరన్న పుట్టినరోజు 31వ తేదీ అని మేము తెలియజేసినప్పటికీ విగ్రహావిష్కరణ ఎక్కడ జరగబోతున్నదని తెలియజేసినప్పటికీ గద్దరన్న విగ్రహము తెల్లాపూర్లో పెట్టాలనా? ట్యాంకు మీద పెట్టడానికి గద్దరన్నకు అర్హత లేదా? హైదరాబాద్ నడిబొడ్డున గద్దరన్న విగ్రహం పెట్టడానికి గద్దరన్న అర్హుడు కాదా? కాబట్టి ఓ నా పాలకులారా, గద్దరన్నని చనిపోయిన రోజు గద్దరన్న శివన్ చుట్టూ ఎంతమంది ఎగబడ్డారో మాకు తెలుసు. కానీ గద్దరన్న జీవిత చరిత్రని మీరు ఈ ప్రభుత్వం వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన చరిత్రని నిక్షిప్తం చేయడానికి ఆయన ఆట పాట మాట గద్దల సవ్వడిని మొత్తం కొన్ని వేల పాటలు ఉన్నాయి, కొన్ని వేల పేజీల చరిత్ర ఉంది. దాన్ని నిక్షిప్తం చేయడానికి మీరు వెంటనే పూనుకోవాలని, అటువంటి పూనుకోవడానికి మన గౌరవనీయులు పెద్దలు ఇప్పుడు సీఎం గారు ఈ వేదిక నుంచి గద్దరన్నకి జోహాలు చెప్పడం అంటే, జయంతులు చేసుకోవడం అంటే, వర్ధంతులు చేసుకోవడం అంటే ఆయన ఆశయాలను సాధించడం. కాబట్టి ఆ ఆశయ సాధనలో భాగమైనటువంటి ఆయన చరిత్ర నిక్షిప్తం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటారని ఈ వేదిక నుంచి తప్పనిసరిగా హామీ ఇస్తారని కూడా నేను వినమ్రంగా గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి 16, 17, 18, 19, 20 సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి భూమి ఆనాడు ఎప్పుడో అసైన్ చేసినటువంటి భూమి, కాలక్రమేణా మాకు పేదలకు పంపిణీ చేసినటువంటి భూమిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని హెచ్ఎండి చేతిలో ఉంది. అటువంటి భూమిని మేమందరం కాపాడుతూ మా పూర్వీకులకు పంచినటువంటి భూమిని మేము వ్యవసాయపరంగా అనుభవించడానికి కాదు మేము వాళ్ళు అడిగేది, దానంతా కూడా మేము కాపాడుతూ మా అందరి జీవితాలకి స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి గద్దరన్న గారి పేరు మీద ఒక పార్క్ లాంటిది కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని అడిగారు. తప్పనిసరిగా మీకు మాటిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానిపైన క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి చర్చించి తప్పనిసరిగా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయమే చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా సాంస్కృతిక శాఖ మంత్రులు కూడా చెప్పారు, ఇది మా అందరి బాధ్యత. వారి విగ్రహానికి సముచితమైనటువంటి స్థానం
ముందుగా తెల్లాపూర్ ఈ ప్రాంతంలో మీరు పెట్టారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సముచితమైనటువంటి స్థానంలో వారిది ఉండేటట్టుగా చేసే బాధ్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. మిత్రులారా, మనం అందరం ఆలోచించాల్సింది ఒక్కటే, గద్దరన్న గారి ఆలోచనలు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని 10 మంది మధ్యలో తీసుకొని 10 మందిని స్ఫూర్తిదాతలుగా తయారు చేసి వారందరి చేత ఆయన ఆశించినటువంటి సమాజ నిర్మాణం చేయటమే నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయనతో చాలా రోజులు నడిచాను. అప్పుడే ఆగ్రహోద్రేకుడైనటువంటి అగ్నికణం లాగా ఉంటాడు. అప్పటికప్పుడే చిన్నపిల్లాడిలాగా మారిపోయి అత్యంత అమాయకంగా కూడా మాట్లాడుతాడు. అనేక రూపాంతరాలు చెందినటువంటి పారదర్శకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతి సమస్యకి స్పందించేటువంటి గుణం ఆయన. అందుకే చాలా సందర్భాల్లో మిత్రులు చెప్పారు, గోడకు వేలాడదీసినటువంటి తోట లాంటి వ్యక్తి గద్దర్ అన్నారు. ఆయన ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు నాతో నడుస్తూ చెప్పాడు. ఆదిలాబాద్ అడవుల్లో ఈ గుట్టలో ఎక్కాను, ఆ చెట్టు కింద పడుకున్నాను, అక్కడ తినటానికి తిండి లేక రోజంతా పడుకున్నాను, వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సిన పాటలు ఆడాను అని చెప్పి భాష రానటువంటి వాళ్ళ దగ్గర కూడా పోయి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ భాషలో ఆడి పాడి గోండులతో డాన్స్ చేయించాడు నాములు అప్పటికప్పుడు. అలా అందరితో మమేకపోయినటువంటి గద్దరన్న ఈరోజు సడన్గా ఆయన లేడు మన మధ్య, అప్పుడే మనం ఇట్లా అయిపోయింది అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా గద్దరన్న గురించి ఓ మిత్రుడు రాసిచ్చాడు, ఇది తప్పనిసరిగా చదవండి. శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, నిశ్శబ్దంలో శబ్దం సృష్టించగలడు. శాంతిలో అశాంతిని గ్రహించి అశాంతిని శాంతింప చేయగల శక్తియుక్తుడు. విప్లవ